వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ఆదిమ జాతి గిరిజన ముద్దుబిడ్డ వంతల సుబ్బారావును పాడేరు నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుమతిగా ఇస్తాం 2024లో. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు గూడెం మండలాల్లో నుండి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా యొక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుబ్బారావును అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిస్తామంటూ పబ్బం పట్టారు. పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసిన మానవ శక్తులను తిప్పి కొడతాం, అసెంబ్లీలో పంపిస్తాం, ఆదివాసుల ఐక్యత సత్తా చూపిస్తాం. వర్ధిల్లాలి సుబ్బారావు నాయకత్వం, వర్ధిల్లాలి సుబ్బారావు. ఓటు బ్యాంకు ఉంది అంటూ రుజువు చేస్తాం. మా కోల్పోయిన జీవో నెంబర్ 3, 1/70 చట్టం, గ్రామ పీసా చట్టం మొదలైన వాటిని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం కాబట్టి సుబ్బారావును గెలిపించి అసెంబ్లీలో పంపిస్తాం. ఊరాల పంచాయతీ కొయ్యూరు మండలము, వైఎస్ఆర్ జిల్లా. నేను ప్రస్తుతానికి మరి మా యొక్క సుబ్బారావు గారి తరఫున నేను గతంలోనే మరి కాంగ్రెస్ పార్టీలో కూడా వర్క్ చేయడం జరిగింది. ఎంతో మరి చిత్తశుద్ధితో మా యొక్క మరి అనేకమైనటువంటి సామాజిక వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలు, మరి ఏ కులానికి అతిథిగా కాకుండా అన్ని జాతులకి, కులాలకి, వెనుకబడినటువంటి కులాలకి అనుకూలంగా పనిచేసే నాయకుడు ఉన్నాడని మేము నమ్మి ఈరోజు మరి 33 పంచాయతీలు మా యొక్క మండలంలో ఉన్నాయి. 33 పంచాయతీలు అందరికి కూడా మేము తెలియజేస్తాము. మరి ఏ గుర్తు అయితే మరి గతంలోనే మరి కాంగ్రెస్ గుర్తు ఉండిందని మేము చెప్పాము. తర్వాత మా వ్యక్తిని మోసం చేయడం వలన మరి అధికార పార్టీ ఎంతో మరి 35 సంవత్సరాలుగా పార్టీని నమ్మి తన యొక్క భవిష్యత్తుని కూడా ఇప్పటికి 70 ఏళ్ళు పై అయిపోయింది. అయినప్పటికీ అతన్ని మరి పార్టీ మేము టికెట్ ఇస్తామని మోసం చేసి మరి భారీ సభల్లో కూడా ప్రకటించి మోసం చేయడం జరిగింది. దాన్ని విషయంలో మేమందరం కూడా ఎంతో కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ మరి అందరూ కూడా ఎంతో మరి మనస్తాపానికి గురైపోతూ వచ్చాము, బాధపడుతూ వచ్చాము. అయినప్పటికీ తిరిగి రెబ్బలుగా వేశాడని మేమందరం కూడా మరి ఎంతో ధైర్యం తెచ్చుకొని ఈరోజు మరి 33 పంచాయతీలు ఉన్నాయి. ఆ 33 పంచాయతీలు అంతా కూడా మేము కృషి చేశాము. అత్యధికంగా మెజారిటీతో మా యొక్క మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలిపించుకొని అసెంబ్లీలో మేము కూర్చోబెట్టి మా యొక్క వెనుకబడినటువంటి జాతి మరి ఆ సామాజిక వర్గాలన్నిటికీ కూడా అభివృద్ధి చేయాలని ఆ యొక్క వ్యక్తిని మేము కూర్చోబెట్టి మాకు వచ్చే పథకాలు కానివ్వండి, అనేకమైనటువంటి మరి కోల్పోయినటువంటి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల ద్వారా కోల్పోయినటువంటి జీవనం కానివ్వండి, మరి హక్కులు కానివ్వండి, జీవో నెంబర్ 3 కానివ్వండి, తర్వాత మరి 1/70 చట్టం, గ్రామ పీస చట్టం, ఇటువంటివన్నీ కూడా కోల్పోయాం. కాబట్టి ఈ దినం మేము తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు మా వ్యక్తి ముందుకు మా కొరకు వచ్చాడు. కాబట్టి ఆయన్ని మేము అత్యధికంగా మెజార్టీతో మేము గెలిపిస్తామని ఆ యొక్క మరి మాకు వచ్చినటువంటి గుర్తు, పనసకాయ గుర్తులో మేము వేసి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించాలని మాట్లాడుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. నమస్తే. జీకేవిధి మండలానికి నేను అప్పుడు మరి బాలరాజు హయాంలోను కాంగ్రెస్ పార్టీలో మరి ప్రెసిడెంట్గా చేసిన మండలి, ఇది బ్యాంకు ప్రెసిడెంట్గా, అలాగే సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కూడా చేశాను. అప్పటి నుండి మరి సోదరుడు మరి సుబ్బారావు మేమంతా కలిసికట్టేడుగా కాంగ్రెస్ పార్టీలో ఉండినప్పటికీ మరి ఈరోజు ఆ రోజు అంతా బహిరంగ సభలో మరి సుబ్బారావుకి టికెట్ ఇచ్చేసామని చెప్పి గొప్పగా చెప్పినట్టు మరి శర్మిల అక్క మరి ఈరోజు మరి మోసం చేసి మరి ఇంకొకరికి టికెట్
మరి ఇవ్వడం అన్నది చాలా మరి మాకు ఒక నష్టం జరిగిందని మేము చెప్పుకోవాలా. అందుకనే మరి ఆయనకు ఈవేళ మరి రెబ్బల అభ్యర్థిగా మరి ఓటు చేయించి మేము అన్ని ఒక కులాలతో అన్ని కులాల్ని కలుపుకొని అందరు కూడా మరి కట్టడిగా అయ్యి మరి ఈరోజు సుబ్బారావుని మరి గెలిపించుకొని తీరుదామని చెప్పి మేము కంకణం కట్టుకున్నాం. ఈవేళ ఖచ్చితంగా మరి పంచకాయ గుర్తుని వేయాలని చెప్పి 16 నెంబర్లో మరి గుర్తుంది మన సుబ్బారావు గుర్తు. ఆ 16 నెంబర్కి కాయ కనబడుతుంది, ఆయన ఫోటో కూడా కనబడుతుంది. కాబట్టి అందరు కూడా సోదరులందరూ మరి దీన్ని ఈ గుర్తుని చూసి మరి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ మరి మేము చాలా మెజార్టీతో సుబ్బారావుని గెలిపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మరి నేను అందరినీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాను.